నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? నేను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీకు చెప్పినది జ్ఞాపకం లేదా? పౌలు అంటున్నాడు తెస్సలోనికకి, రెండవసారి ఈ పత్రికను రాస్తున్నప్పుడు చెప్తున్నాడు, ఇవన్నీ నేను మీకు చెప్పాను. అనగా ఎప్పుడు చెప్పాడు? అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో పౌలు తెస్సలోనిక పట్టణానికి వెళ్ళి సువార్త చెప్తాడు. అప్పుడు 3 సబ్బాతులు 3 వారాలు అక్కడ ఉండి పౌలు పరిచర్య చేస్తాడు. తెస్సలోనికల వాళ్ళకి సువార్త చెప్తాడు. 3 వారాలు అక్కడ ఉండి సువార్త చెప్పినప్పుడు పౌలు ఈ టాపిక్స్ అన్ని కవర్ చేశాడు. యేసు ప్రభు యొక్క చరిత్ర అంతా కూడా ప్లస్ లోకం యొక్క ముగింపు కూడా. అప్పటికి ప్రకటన గ్రంథం రాయబడలేదు. అనగా ఈ పౌలు ఇవన్నీ కూడా దానియేలు గ్రంథములు, ఎందుకంటే పౌలు పాత నిబంధనలో ప్రవీణుడు కాబట్టి ఈ యొక్క ప్రవక్తల పుస్తకాలలో జకరియా, దానియేలు ఈ పుస్తకాలలో ఈ అంత్యక్రీస్తు గురించి ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా చెప్పి ఉండొచ్చు. ఇవన్నీ కూడా తెస్సలోనిక సంఘానికి వివరించి ఉండొచ్చు, దేవుడి దినాలలో దేవుని దినం ఎలా ఉంటుందని. అందుకే పౌలు అంటున్నాడు, నేను చెప్పలేదా, మీకు జ్ఞాపకం లేదా, మీకు జ్ఞాపకం లేదా అంటున్నాడు. ఎందుకంటే పౌలు ముందుగానే తెస్సలోనిక వాళ్ళకి చెప్పి ఉన్నాడు. 3 వారాలలో ఏమేమి కవర్ చేయాలో అన్ని సిద్ధాంతాలు, దేవుని క్రైస్తవ సిద్ధాంతాలు ఏదైతే ఉందో, వాక్యం యొక్క సిద్ధాంతం ఏదైతే అన్ని కూడా పౌలు కవర్ చేసి వాళ్ళకి చెప్పి ఉన్నాడు. పౌలు అంటున్నాడు, జ్ఞాపకం తెచ్చుకోండి, మీకు జ్ఞాపకం లేదా, నేను ఇవన్నీ మాట్లాడి ఉన్నాను. పౌలు మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడాలని ఇష్టపడడం లేదు. వాళ్ళు బహుశా ఆ సత్యాన్ని మర్చిపోయి ఉంటారు తెస్సలోనికల వాళ్ళు. అందుకు పౌలు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ఈ విషయాలు మాట్లాడి ఉన్నాను. 6వ వచనాన్ని మనం చదువుదాం. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. పౌలు అంటున్నాడు, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాడిని అడ్డగించుచున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. పౌలు అంటున్నాడు, అది అడ్డగించుచున్నది ఏదో అది మీకు కూడా తెలుసు. అడ్డగించుచున్నది ఏదో అది మీకు తెలుసు. అడ్డగించుచున్నది ఏదో మీరు బాగా ఎరిగి ఉన్నారు. మళ్ళీ పౌలు అంటున్నా, అది ఏమి వాడిని అడ్డగిస్తుందో, వాడిని బయలుపరచకుండా ఏది అడ్డగిస్తుందో మళ్ళీ నేను మీకు చెప్పాలని పౌలుకి ఇష్టం లేదు, మళ్ళీ చెప్పాలని వివరంగా చెప్పాలనుకోలేదు, అదేదో మీకు తెలుసు అంటున్నాడు. వాడు ఏం చేస్తాడు? తన సొంత కాలమందు బయలుపరతుడు. రెండవసారి రాయబడింది. మొదటేమో 3వసారి పాప పురుషుడు బయలుపడితేనే గాని, రెండవసారి మళ్ళీ ఇక్కడ రాయబడుతుంది సొంత కాలమందు 6వ వచనములో సొంత కాలమందు బయలుపరచబడును. హీ విల్ బి రివీల్డ్. సొంత కాలం అనగా రైట్ టైం. ఇంగ్లీష్ బైబిల్ రైట్ టైం అని ఉంది. హీ విల్ బి రివీల్డ్ అట్ ద రైట్ టైం. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ టైంలో అతను బయలుపరచబడతాడు. హీ విల్ బి రివీల్డ్ అనగా అతను బయలుపరచకుండా ఏదో అడ్డగిస్తుంది, వాని అడ్డగించుచున్నది ఏదో అది మీరు ఎరుగుదురు అని పౌలు కూడా వాళ్ళకి మళ్ళీ తెలియజేస్తున్నాడు. వాడిని అడ్డగించుచున్నది ఏదో మీరు ఎరుగుదురు. యు నో వెరీ వెల్. వాడిని ఏది అడ్డగిస్తుందో, వాడిని ఏది ఆపుతుందో, వాడిని రానికుండా అడ్డగించుచున్నదో పౌలు అంటున్న తెస్సలోనికల వాళ్ళకి బాగా తెలుసు. మీకు తెలుసు కాబట్టి మళ్ళీ నేను రాయాలని ఇష్టపడలేదు అంటున్నాడు. తెస్సలోనికల వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ యొక్క అడ్డగించుచున్నవాడు ఎవడు అనేది, ఈ అంత్యక్రీస్తుని అడ్డగించుచున్నది ఎవరు అని బాగా తెలుసు. ఈ యొక్క అడ్డగించుచున్నది అనే మాటకి గ్రీక్ లో హోల్డ్ అని హోల్డ్ అంటే ఆపుతున్నాడు, పట్టుకొని ఉన్నాడు. హోల్డ్ డౌన్ విత్ హోల్డ్ అని రాయబడింది. అడ్డగించుచు అని పట్టుకున్నాను. అతను బయలుపరచబడకుండా ఎవరో వీడిని అడ్డగిస్తున్నారు, అంత్యక్రీస్తుని అడ్డగిస్తున్నారు. అనగా అతను ఫుల్గా అతను ప్రత్యక్షత కాకుండా, ఫుల్గా మేనిఫెస్ట్ కాకుండా, ఫుల్గా తాను ఓపెన్ గా నేనే అంత్యక్రీస్తు అని అతన్ని ఎవరు కూడా మేనిఫెస్ట్ అతను రాకుండా ఏదో అడ్డగిస్తుంది. పౌలు అన్నాడు, అడ్డగించుచున్నది ఏదో అది అడ్డగించుచున్నది ఏదో మీకు అది మీరు ఎరుగుదురు అంటున్నాడు. అది మళ్ళీ ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఎవరు అడ్డగిస్తున్నారు? ఇది చాలా మీరు వినాల్సిన ఒక ముఖ్యమైన టాపిక్. 6వ వచనం ఏమో అడ్డగించుచున్నది నది అని రాశాడు, అడ్డగించుచున్నది. 7వ వచనంలో అడ్డగించువాడు. ఇంతవరకు బైబిల్ స్కాలర్స్ మధ్య ఇది ఎవరనేది ఇంకా ఏందనేది తెలియలేదు. సరే, అది మనం తెలుసుకోవాలంటే మనకు తెలుసుకోవాల్సిన అంత ముఖ్యమైన విషయమే కాదు అది. ఎందుకంటే
వాడు వచ్చే టైంకి మనము అంత్యక్రీస్తు వచ్చే కాలానికి ముందుగానే రహస్య రాకడ వస్తుందని లోకమంతా కూడా నమ్ముచున్నారు. ఈ యొక్క 7 ఏళ్ళ శ్రమ కాలంలో క్రైస్తవులు ఉండరు అనేది బలమైన నమ్మిక అనేది ఒకటి ఉంది. అతను వచ్చే కాలానికి ఏది అడ్డగిస్తుంది, కానీ కొన్ని ఊహలు అనేది కొన్ని ఉన్నాయి. కొంతమంది ఏదో కొన్ని ఒపీనియన్స్ ఇచ్చి ఉన్నారు. కానీ ఇదే ఎగ్జాక్ట్ అనేది మీరు నమ్మాల్సిన పనిలే, నేను నమ్మాల్సిన పనిలే. ఎందుకంటే బైబిల్ అది ఏదని చెప్పలేదు, బైబిల్ ఏదని రివీల్ చేయలేదు. కానీ ఇక్కడ అడ్డగించుచున్నది అడ్డగించువాడు అనేది రాయబడ్డాడు. ఈ యొక్క కాలంలో అడ్డగించుచున్నది అనేది ఒక గ్రీక్ బైబిల్లో ఒక న్యూటర్ జెండర్, అది న్యూటర్ జెండర్ గా లిఖించబడుతుంది, న్యూటర్ జెండర్ గా రాయబడుతుంది. అనగా అది ఒక మేలా ఫీమేల్ అనేది చెప్పలేదు, కానీ ఒక న్యూటర్ జెండర్ గా ఉంది. 7వ వచనంలో వచ్చేటప్పటికి అది ఒక మ్యాస్కులైన్ గా మారిపోయింది. అది ఒక వ్యక్తిగా ఒక మనిషిగా అది మారిపోయింది. అది మగ మనిషిగా అది మారిపోయింది. అది కొంతమంది అది శక్తి అంటున్నారు, కొంతమంది అది ఒక వ్యక్తి అంటున్నారు. ఈ వ్యక్తి అంత్యక్రీస్తు రానియకుండా, అనగా తన సొంత కాలం ముందు అతన్ని బయలుపరచబడనీయకుండా ఈ అంత్యక్రీస్తుని అడ్డగించుచున్నది ఏది, అది అడ్డగించుచున్నది ఏది, వాడిని రానియకుండా వాడిని పట్టిపెట్టుకొని ఉండేది ఏది అని చాలా మంది బైబిల్ స్కాలర్స్ వాళ్ళ మధ్యన డిబేట్ చేసుకుంటూ ఉన్నారు. పౌలు ఇది ఏది అడ్డగించుచున్నది అది మీరు ఎరుగుదురని పౌలు వాళ్ళకి రాశాడు. వాళ్ళకి తెలుసు, తెస్సలోనికీయులు వాళ్ళకి తెలుసు కాబట్టి పౌలు ఇక్కడ దాని గురించి వివరంగా రాయలేదు. ఇవన్నీ కూడా ఎందుకు పౌలు చెప్తున్నాడంటే ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్, ఏమేమి జరగాల, దేవుడి దినానికి రాకముందు ఏమేమి జరగాల. దేవుడి దినం అట్టే వచ్చేది, దేవుడి దినం వెంటనే అది బయలుపడదు. కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, అవన్నీ జరగాలి. అవన్నీ జరిగితేనే కదా దేవుడి దినం అనేది వచ్చేది రాంది అనేది తెలుస్తుంది. వెంటనే దేవుడి దినము వచ్చేసింది, దేవుడి దినము అంటే పౌలు అంటున్నాడు కొన్ని సంభవాలు జరగాలి. నాశన పురుషుడు రావాలంటే అడ్డగించుచున్నది అడ్డు తీయాలి. అప్పుడే దేవుడి దినం అనేది తర్వాత వస్తుందని పౌలు వాళ్ళకి వివరిస్తున్నాడు. ఆ అడ్డగించుకునేవాడు అడ్డగించేవాడు అడ్డుపరుస్తున్నాడు కాబట్టి వాడు ఆ అంత్యక్రీస్తు సంపూర్ణముగా బయలుపరచబడలేదు. అతని యొక్క క్రియలు ఇంకా సంపూర్ణము కాలేదు. ఎందుకు అతను సంపూర్ణముగా కాలేదంటే అడ్డగించుచున్నవాడు చాలా శక్తివంతంగా ఉండాలి. అడ్డగించుచున్నవాడు ఈ సాతాను అంత్యక్రీస్తు కంటే బలముగా ఉండాలి కాబట్టి ఇతను బయలుపరచబడలేదు. కానీ ఇక్కడ మీకు కొన్ని ఒపీనియన్స్ నేను ఇస్తాను. అది మీరు ఏది నమ్మతారో మీరు నమ్మండి, నమ్మకపోతే కూడా ప్రాబ్లం లేదు. ఇదేమి అంత ముఖ్యమైన విషయం ఏమి కాదు. ఈ అడ్డగించుచున్నవాడు ఎవరని కాలకాలముగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా నమ్ముచున్నారు. పౌలు కాలములో చాలా మంది పౌలుతో పాటు ఏమని నమ్మారంటే ఈ రోమా సామ్రాజ్యాన్ని అడ్డగించుచున్నవాడని వాళ్ళు నమ్మారు. ఎందుకంటే రోమా సామ్రాజ్యాన్ని ఒక వ్యక్తిగా వాళ్ళు పోల్చుకున్నారు. ఎందుకంటే ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్నవాళ్ళు ఒక్కొక్క కాలక్రమమున ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క థాట్ అనేది ఉన్నింది. ఆ కాలంలో ఒకరు, ఈ కాలంలో ఒకరు, ఈ కాలంలో ఒకరు అనేది అడ్డగించుచున్నవాడు అనేది ఒక థాట్, ఒక ఆలోచన ప్రతి వారిలో ఉన్నింది. మనం ఇది ఎలాగంటే ఇది ఒక రిడిల్ గా మారిపోయింది. ఇది ఒక మర్మముగా మారిపోయింది. ఈ యొక్క మర్మాన్ని ఎవరు క్లారిఫై చేయలేకపోతున్నారు. కానీ కొంతమంది ఏమో ఈ అడ్డగించుచున్నవాడు పరిశుద్ధాత్మని నమ్ముచున్నారు. ఇంకొకరేమో ఈ అడ్డగించుచున్నవాడు సువార్త అని నమ్ముచున్నారు. గాస్పలే అడ్డగిస్తుంది అతన్ని అని కొంతమంది నమ్ముచున్నారు. ఇంకా కొంతమంది పౌలు అంటున్నారు నేనే అడ్డగిస్తున్నాను అని కొంతమంది అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఈ సంఘం అడ్డగిస్తుంది, వాడిని రానియకుండా సంఘం అడ్డగిస్తుంది. ఇంకా కొంతమంది దేవదూతలు, ఇది మికాయేలు దేవదూత అతన్ని అడ్డగిస్తుందని ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. కానీ మనకి బైబిల్లో ఎవరు అడ్డగించుచున్నవాడు ఎవరు అనేది మనకు తెలియదు. అతను అడ్డగించుచున్నాడే కాబట్టి అంత్యక్రీస్తు ఇంకా రావడం లేదు. కానీ చాలా మంది 90% నమ్మేది ఎవరంటే అడ్డగించుచున్నవాడు ఎవరంటే ఒకరు పరిశుద్ధాత్మగా ఉండాలి, లేకపోతే దేవుని మందిరముగా ఉండాలి. ఎందుకంటే ఈ రెండు కూడా వీళ్ళిద్దరు కూడా అంత్యక్రీస్తుకి విరోధముగా నిలబడే వాళ్ళు. అంత్యక్రీస్తు దేవుడికి విరోధంగా నిలబడితే అంత్యక్రీస్తుకి విరోధంగా నిలబడే వాళ్ళు వీళ్ళిద్దరే.
ఎందుకు అంటున్నానంటే అతను ధర్మ విరోధి. దేవుని సంఘము ధర్మాన్ని, దేవుని యొక్క నియమాన్ని పాటించేది. దేవుడు అన్నాడు సంఘాన్ని, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఈ వెలుగు ఇప్పుడు ఈ భూలోకములో ప్రకాశిస్తుంది కాబట్టి ఆ చీకటి రానియకుండా ఈ లోకములో ఉన్న సంఘము పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తున్నాడని. ఇంకోటి, ఈ లోకాన్ని మీరు ఉప్పుగా ఉన్నారు. ఉప్పు అనగా ఈ లోకాన్ని ప్రిజర్వ్ చేసేది. ఈ లోకంలో ఉన్న విశ్వాసులు ప్రిజర్వ్ చేసేవాళ్ళు, ఈ లోకంలో ఉన్న విశ్వాసులు కాపాడేవాళ్ళు. అనగా ఈ యొక్క అంత్యక్రీస్తు రానియకుండా ఈ లోకాన్ని కాపాడుతున్నారని ఇంకొంతమంది అభిప్రాయం ఉంది. కానీ ఇవన్నీ జరిగేటప్పుడు అతను వచ్చే సమయానికి మనం ఈ భూమి మీద ఉండము కాబట్టి, ఈ భూమి మీద అంత లోపల ఒక రహస్య రాకడ అనేది ఒకటి వస్తుందని మనం నమ్ముచున్నాం కాబట్టి ఈరోజు చాలా మంది ఇతని గురించి ఆలోచించడం కానీ ఇవన్నీ కూడా దీని మీద ఎక్కువగా ఒక కార్యం స్పెండ్ చేయలేదు. ఎక్కువగా దీన్ని డీటెయిల్ గా సెర్చ్ చేయలేదు. ఎందుకంటే ఇది మనం జస్ట్ ఒక మైండ్ లో మనం ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఇది మనం తెలుసుకోవలసిన కార్యాలు మాత్రమే. సరే, ఇప్పుడు మనం 7వ వచనం మనం చదివినట్లుగా ధర్మ విరోధి సంబంధించిన మర్మము ఇప్పటికే క్రియల్లో ఉన్నది, కానీ అతను ఇంకా బయలుపరచబడలేదు. అతన్ని బయలుపరచనీయకుండా అతన్ని అడ్డగిస్తున్నాడు. కానీ వాడి క్రియలు మాత్రము ఇప్పుడు ఆచరణలో ఉంది. అతని క్రియలు మాత్రం ఇంకా వర్క్ లో ఉంది, ఇంకా పనిలో ఉంది. క్రియలు ఇంకా భయంకరంగా అతని క్రియలు పనిచేస్తున్నాయి. అదే పౌలు రాస్తున్న ధర్మ విరోధి సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియలలో ఉన్నది. పౌలు కాలంలో అంటున్నాడు, పౌలు కాలంలో తెస్సలోనిక పత్రిక అప్పుడే క్రియలలో ఉంది, ఇప్పుడు కూడా క్రియలలో ఉంది అనేది మనం మర్చిపోవాలి. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది క్రియలలో ఉంటానే ఉంది. అతని క్రియలు ఏంటి? అతని క్రియలు అంటే ఇది ఒక రకమైన స్పిరిట్ అన్నమాట. అదే యోహాను రాశాడు. 1 యోహాను 2:18 చదువుదాం. 1 యోహాను 2:18. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి దినములు కదా. 1 యోహాను 2వ అధ్యాయము. But dear children, this is the last hour and you have heard that Antichrist is coming, and even now Antichrists have come. వచ్చేసారు. వాడి క్రియలు ఇదొక స్పిరిట్ అన్నమాట. ఇది ఒక రకమైన ఆత్మ. ఇది 22 కూడా చదువుదాం. 22. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు ఎవరైతే క్రీస్తు అని వారు తిరస్కరిస్తారు, వాళ్ళు అంత్యక్రీస్తుకి సంబంధించిన వాళ్ళు, అంత్యక్రీస్తు క్రియలకి సంబంధించిన వాళ్ళు. అతను అంత్యక్రీస్తు కాదు, అంత్యక్రీస్తు క్రియలు. ఇది ఒక స్పిరిట్ అన్నమాట, ఇది ఒక ఆత్మ. ఇప్పుడు పనిచేస్తూనే ఉంది, అది పనిచేస్తూనే ఉంటానే ఉంటది. ఒక్కొక్క సమయాలలో, కాలములలో అది పనిచేస్తూ ఉంటది. ఈ స్పిరిట్ ఏం చేస్తుంది అంటే, ముఖ్యంగా ఈ యొక్క అంత్యక్రీస్తు ఆత్మ ఏంటంటే, క్రియలు ఏంటంటే లోబడని తత్వము, డిసోబీడియన్స్ టు గాడ్. అదే మనము పైన అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ధర్మ విరోధి, దేవుడి యొక్క ధర్మము లాకి విరోధమైన వాడు. ఈ రోజుల్లో అలాంటి ఆత్మ పనిచేస్తుందా? మిమ్మల్ని అడుగుతున్నాను. ధర్మానికి విరోధముగా, దేవుడి యొక్క ఆజ్ఞకు విరోధముగా పనిచేస్తున్నారా? డిసోబీడియన్స్, దేవునికి లోబడిన వాళ్ళందరూ కూడా అంత్యక్రీస్తు ఆత్మ కలిగిన వాళ్ళు. దేవుని యొక్క ఆజ్ఞలు, నియమాలు, కట్టడలు ఏదైతే దేవుడు వాక్యంలో చెప్పి ఉన్నాడో దానికి లోబడలేకపోతున్నారు. లోబడలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ వాళ్ళు క్రైస్తవులనే ఒక చర్మంలో వాళ్ళు ఉండొచ్చు, క్రైస్తవులనే మాస్క్ లో ఉండొచ్చు, కానీ దే నెవర్ దేవుడికి మాత్రము వాళ్ళు లోబడరు. వాళ్ళు గర్వించే తత్వంగా ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఆల్రెడీ అంత్యక్రీస్తు క్రియలు చేస్తున్నారు. అంత్యక్రీస్తు క్రియలు, ఇంకా అంత్యక్రీస్తు క్రియలు చాలా ఉన్నాయి. అంత్యక్రీస్తు వచ్చి సాతాను యొక్క బలంతో వస్తుందని కింద వచనాల్లో రాయబడి ఉంది. అతను సాతాను యొక్క బలంతో వచ్చి అద్భుతాలు చేస్తాడంట. సైన్స్ అండ్ వండర్స్, మిరాకిల్స్, ఇవన్నీ కూడా అంత్యక్రీస్తు చేస్తాడు. అలాగే అంత్యక్రీస్తు క్రియలు కూడా ఈరోజు ఎన్నో క్రియలు, ఈ యొక్క మిరాకిల్స్ అన్ని ఫేక్, ఇవన్నీ కూడా ఫేక్ అయిన చాలా ఉన్నాయి.
దేశంలో ఎన్నో ఒరిజినల్ ఉన్నాయి, డూప్లికేట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క క్రీస్తు అనే ఒక 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 మాస్క్ కింద ఇవన్నీ వచ్చి జరుగుతున్నాయి. వీళ్ళందరూ కూడా అంత్యక్రీస్తు క్రియలకు సంబంధించిన వాళ్ళు. ఇంకా అతను సంపూర్ణంగా రాలేదు, కానీ అతను వస్తున్నాడు. అతను రావడానికి ముందుగా అతని యొక్క క్రియలు లోకంలో జరుగుతున్నాయి. అందుకే దాని గురించి యోహాను కూడా తన పత్రికలో రాసి ఉన్నాడు. అతను మోసపరుస్తాడు. అంత్యక్రీస్తు క్రియలు ఏమేమి ఉన్నాయో మొదటిది నేను చెప్పాను, దేవునికి లోబడకుండా ఉండడం మొదటిది. రెండవది మోసపరచడం, డిసీవ్. అతని యొక్క తత్వమే మోసపరచడం. ఇంతకు ముందే నేను చెప్పాను, ఎవరు మిమ్మల్ని మోసపరచనీయుకుడి. మోసపరిచే కార్యాలు అక్కడ జరుగుతాయి. మోసపరిచే వాళ్ళు. యేసు ప్రభు మత్తయి సువార్తలో యేసు ప్రభు దాని గురించి చెప్పాడు. మత్తయి సువార్త 24:4-5 వచనాలు ఒకరు చదవండి. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నది. ఎవరు మిమ్మల్ని మోసపరచనీయకుడి. యేసు ప్రభు చెప్పాడు. ఇంకా 10-13 ఒకరు చదవండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షి. 23-26 చదవండి. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పి ఎడలా నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. మోసపరిచి, నేనే క్రీస్తు అని మోసపరిచి సూచక్రియలు మహత్కార్యములను వాళ్ళు కనపరుస్తారు. మోసపోకండి. పౌలు అదే మెయిన్ పాయింట్ గా తెస్సలోనికల వాళ్ళకి చెప్తున్నారు. అలాగే ఈ కాలపు సంఘం కూడా తెలుసుకోవాల్సింది, మిమ్మల్ని ఎవరు మోసపరుచుకోండి. మిస్లీడ్ చేస్తారు. మిస్లీడ్ చేసే వాళ్ళు బయట నుండి వచ్చి మిమ్మల్ని మోసపరచరు. లోపల నుండి, సంఘములో నుండి మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు, వేరే దారిని తీసుకొని పోతారు, మిమ్మల్ని మోసపరుస్తారు. కానీ మోసపరచకుండా ఉండాలంటే మీ విశ్వాసము మీరు బలముగా ఉండాలి. మీ విశ్వాసంలో మీరు స్థిరముగా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. మీ యొక్క ఫెయిత్ కి పరీక్ష రాబోతుంది. మీ ఫెయిత్ మీరు ఏ స్థితిలో పోయి మీరు నిలబడతారంటే, నేను నమ్మేది నిజమేనా, యేసు ప్రభు నిజమేనా, నేను అంగీకరించిన యేసు ప్రభు క్రైస్తవత్వం నిజమేనా, అబద్ధమా, నేను చేసే ప్రార్థన నిజమేనా అని ఒక స్థితికి పోయి మీరు నిలబడతారు. ఆ సమయంలో మీ విశ్వాసము పరీక్షింపబడుతుంది. అప్పుడు మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి. విశ్వాసం కాపాడుకోవాలంటే మీ చేతుల్లో ఉన్న బైబిల్ని మీరు ఎట్లా చదవాలంటే పిచ్చితనముగా బైబిల్ని చదవాలి, వదలకుండా అప్పుడే మీ విశ్వాసము స్థిరపడుతుంది. కాబట్టి పరిశుద్ధులైన మనము మన యొక్క ఆత్మను మనం కాపాడుకోవాలంటే ఈ యొక్క సాతాను క్రియలన్నిటిని ఎదిరించాలి. సాతాను క్రియలన్నిటిని ఎదిరించాలంటే మాంసముతో అవదు. సాతాను క్రియలన్నీ ఎదిరించాలంటే శరీరముతో అవదు, శరీర ఆలోచనలతో అవదు, మైండ్తో అవదు. శరీర కార్యాలతో, మన టాక్టిక్స్ తో మనము ఎదిరించాలంటే వాడు మనకంటే 10 రెట్లు వాడు ప్లాన్ చేసుకునే వస్తాడు. మన ఎలాగ మోసం చేయాలనేది వాడు ఆది కాలం ఆ ఏదైనా తోటలో నుండి అతను ప్రాక్టీస్ అయిన వ్యక్తి. అతను మన దగ్గరికి వచ్చేటప్పుడు మన ఆలోచనలతో, మన తెలివితో, మన యొక్క మైండ్తో, మన యొక్క మాంసంతో జయించేస్తాను అనుకుంటే అక్కడే నువ్వు ఓడిపోయినవు. సాతాన్ని ఈజీగా ఓడిచ్చేస్తాడు. ఆ సాతాను మనల్ని 24 గంటలు గమనిస్తూనే ఉన్నాడు. వీళ్ళని ఎట్ట మోసం చేయాలి, ఎట్ట మోసపోతారు, ఏ మనుషులు తెస్తే మోసపడతారు, ఏ ఆలోచనలు వీళ్ళకి ఇస్తే మోసపోతారు. ఇవన్నీ కూడా అంత్యక్రీస్తు ఆత్మ ముందుగానే క్రియలలో ఉందని పౌలు ముందుగా చెప్పాడు. ఈ దినాలలో కూడా అంత్యక్రీస్తు ఆత్మ క్రియల్లో ఉందనేది మనం తెలుసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11-12 పౌలు అదేగా చెప్పింది. మన యుద్ధము శరీరముతోను మాంసముతోను కాదు. అవర్ wrestle is not against the flesh and blood. మాంసముతోను రక్తముతోను కాదు మన యొక్క యుద్ధము. డెవిల్ ఆల్రెడీ స్కీమ్స్, ప్లాన్స్ వేసుకొని వస్తున్నాడు. ఒక క్లియర్ అయిన ట్రాప్ తో వస్తున్నారు. మనల్ని పడేయాలి, మోసపరచాలి అని అంటున్నాడు. కాబట్టి వీటన్నిటిని కూడా దేవుడి కార్యాలకు మనం మోసపోయేది ఏడంటే దేవుడి కార్యాలకు విరోధంగానే మోసపోతాం. అది అంత్యక్రీస్తు క్రియలు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అంటున్నాడు అది క్రియలలో ఉన్నది.
క్రియలలో ఉన్నది అక్కడ క్రియలలో ఉన్నింది, ఇక్కడ క్రియలలో ఉంది, ఈ రోజు కూడా క్రియలలో ఉంది. అది స్టార్ట్ అయింది, అది వర్కింగ్ లోనే ఉంది. ఈ లోకంలో రెండు రాజ్యాలు పోరాడుతున్నాయి. దేవుని రాజ్యం ఒక పక్క పోరాడుతుంది, సాతాను యొక్క అంత్యక్రీస్తు, సాతాను అబద్ధ ప్రవక్తలు, వీళ్ళు ఒక పక్క ఆత్మలో ఒక పక్క పోరాడుతుంది. మధ్యలో ఇరుక్కొని ఉండేది క్రైస్తవులు. మనము జాగ్రత్తగా ఉండాలి. మనము స్పిరిట్ ఆఫ్ అపోజిషన్ ని మనము ఎదిరించాలి. దేవుణ్ణి ఎదిరించే ప్రతి ఆత్మ కూడా అంత్యక్రీస్తు ఆత్మ అనేది మనం తెలుసుకోవాలి. సరే, చివరగా 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. అప్పుడు ఎవరు చదవండి 8వ వచనము. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. మూడోసారి బయలుపరచబడును. మొదటిసారి, రెండవసారి, మూడవసారి రాయబడుతుంది బయలుపరచబడును. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. మన ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఇది ధర్మక్రీస్తుకి యొక్క అంతము. నాశన పురుషుడు కదా, అతడు నాశనం చేస్తాడు, అతడు కూడా నాశనం అయిపోతాడు. ఇంకా ఇక్కడ ఉంది 7వ వచనంలో, ఇప్పటి వరకు క్రియలలో ఉన్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మన మధ్య నుండి తీసివేయబడే వరకు అడ్డగించును. అడ్డగించేవాడు మన మధ్య నుండి తీసివేయబడే వరకు ఇంకా అడ్డగిస్తానే ఉంటాడు. వాడి క్రియలు, నానాటికి నేను చెప్పాను కదా, ముందు చెప్పాను క్రియలలో ఉన్నది అని. ఈ యొక్క రోమీల యొక్క కాలం రాకముందు నేనే అంత్యక్రీస్తు అని వచ్చాడు. యాంటీయోకస్ ఎపిఫానస్ అనే ఒక సిరియన్ రాజు నేనే క్రీస్తు అని యూదుల దేవాలయంలో వచ్చాడు. తను తాను దేవుడిగా ప్రచురించుకున్నాడు. మళ్ళీ క్యాలిగస్ అనే ఒక ఎంపరర్, రోమన్ ఎంపరర్, తాను దేవుడని తను చెప్పుకున్నాడు. తర్వాత సీజర్ తాను దేవుడని చెప్పుకున్నాడు. అపోస్తలుల కార్యంలో కూడా ముఖ్యంగా తెస్సలోనిక పట్టణంలో సీజర్ని దేవుడిగా ఆరాధించేవాళ్ళు. నీరో నేనే దైవం అని తాను చెప్పు. ఇవన్నీ కూడా అంత్యక్రీస్తు క్రియలు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. డొమినేషన్ అని ఆయన 781లో డొమినేషన్ అని ఆయన నన్నే ఆరాధించాలని డిమాండ్ పెట్టాడు రోమన్ ఎంపరర్ అంతా కూడా. అప్పుడే పౌలు పద్మోసు దీవులో వేయబడతాడు ఈ రాజు కాలంలోనే. ఇవన్నీ అంత్యక్రీస్తు క్రియలు అన్నమాట. అంత్యక్రీస్తు క్రియలు. ఈరోజు చూడండి, ఏ సేవకుడైనా, ఏ ఒక వర్షిప్ లీడర్ అయినా, ఏ ఒక వ్యక్తి అయినా మీ యొక్క దృష్టిని తన వైపు ఆకర్షించుకుంటున్నాడంటే అది అంత్యక్రీస్తు అని మీరు కన్ఫర్మ్ చేసుకోండి. అంత్యక్రీస్తు ఆత్మ అది. ఏ సేవకుడైనా తాను చూపించుకోకుండా మిమ్మల్ని దేవుడి వైపు మిమ్మల్ని తెప్పుతున్నాడంటే అతను నిజమైన సేవకుడు. అది మనము జ్ఞాపకము చేసుకోవాలి, అది మీరు గుర్తుంచుకోవాలి. 8వ వచనంలో, ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత. దేవుడు రెండో రాకడ చెప్తుంది. దేవుడు రెండో రాకడగా వస్తాడు, అనగా రహస్య రాకడ తర్వాత 7 దినాలు శ్రమల తర్వాత ఈ యొక్క దేవుడు మళ్ళీ రెండవసారి సెకండ్ కమింగ్ గురించి చెప్తుంది. దేవుడు వచ్చినప్పుడు తన నోటి ఊపిరి చేత వాడిని సంహరించి. చూడండి, దేవుడు వచ్చేటప్పటికి ఇతను డూప్లికేట్ అంత్యక్రీస్తు, నిజమైన క్రీస్తు ముందు నిలబడలేడు. హీ కెనాట్ స్టాండ్ బిఫోర్ ఒరిజినల్ క్రీస్తు, నిజమైన క్రీస్తు ముందు నిలబడలేడంటే ఇక్కడ రాయబడుతుంది, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత సంహరించును, తన ఆగమన ప్రకాశము చేత, అనగా ఆ దేవుడి యొక్క ప్రకాశము చేత, వెలుగు చేత, అనగా క్రీస్తు వచ్చి ఇంకా నిలబడలా అంత లోపల వీడు సంహరించబడతాడంట. చూడండి ఎంత పవర్ చూడండి మన దేవునికి. దేవుడు ముందు ఇతను నిలబడలేడు. పైన వచనాలు చదివిన వరకు అతను దేవుడని తన విర్రవీగి ఎన్నో అద్భుతాలు సూచక క్రియలన్నీ చేస్తాడు కదా. కానీ ఒరిజినల్ దేవుడు ముందు, క్రీస్తు ముందు ఇతను నిలబడలేడు.
దేవుడు తన నోటి ఊపిరి చేత, ఊపిరి అనంగా ఇక్కడ దేవుడు మాట, వర్డ్, తన మాట చేత వాడిని సంహరిస్తాడు. దేవుడు కత్తి కటారాలు అతను తీసుకునే చేత సంహరించడు, కానీ తన మాటతోనే, దేవుడు సృష్టిని కలుగజేసిన దేవుడు తన మాటతోనే వాడిని సంహరిస్తాడు. ఎందుకంటే దేవుడు యొక్క వాక్యము చెప్పబడుతుంది, దేవుడు యొక్క వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గము, సంహరించబడుతుంది. తన ఊపిరి చేత, మాట చేత దేవుడు సంహరిస్తాడు. నా ప్రకటన గ్రంథంలో 1:16, 2:16, 19, 15, 21 వచనాలలో తన నోటిలో నుండి ఖడ్గము బయలుదేరును అని ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అంత్యక్రీస్తు, దేవుడు నిజమైన క్రీస్తు, ఈ అంత్యక్రీస్తుని తన నోటి ఊపిరి చేతనే వాడిని సంహరిస్తాడు. ఎప్పుడైతే వెలుగు వస్తుందో చీకటి అయిన ఈ అంత్యక్రీస్తు నశించిపోతాడు. పవర్ అని చూపించుకున్నవాడు నిజమైన క్రీస్తు వచ్చినప్పుడు పవర్లెస్ గా, శక్తిహీనుడుగా మారిపోతాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ యుద్ధం అంతా ఇక్కడ ఫైటింగ్ అంతా ఏం లేదు, ఇక్కడ ఫైటింగ్, యుద్ధాలు, బ్యాటిల్ అంతా ఏం లేదు. క్రీస్తు రాగానే విజయము. హల్లెలూయా. క్రీస్తు రాగానే విజయము. యుద్ధం అంతలా వారితో మాట్లాడేదిలే, నువ్వు ఎవరు అని తీర్పు అంతా ఏం లే, వస్తాడా ఇంకా విక్టరీయే. అదే దేవుడు తన ప్రకాశం, దేవుడు రాగానే మనకి విజయము. దేవుడు రెండవ రాకడలో భూమి రాగానే ఇక్కడ ఉన్నవాడు ఓడిపోతాడు, వాడికి నిత్య నాశనం అనేది కలుగుతుంది.